హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి బ్లాగ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. కటింగ్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కటింగ్ ఫ్రెండ్స్. మనకు బ్లౌజ్ మెజర్మెంట్ కటింగ్ ఫ్రెండ్స్. ఇట్లా బ్లౌజ్ తోని టేప్ కొలిచి మెజర్మెంట్ చూపిస్తా ఫ్రెండ్స్. కొత్తగా ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఈ నుంచి ఇట్లా పట్టేసుకొని ఫ్రెండ్స్, ఇది వచ్చింది 14 ఫ్రెండ్స్. పొడవు 14 వచ్చింది. ఇంకా బ్లౌజు నడుము సైజ్ ఫ్రెండ్స్. బ్లౌజ్ నడుము సైజ్ ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ మొత్తం ఇట్లా పోల్చుకోవాలి. నడుము మొత్తం ఇట్లా పోల్చుకోవాలి ఫ్రెండ్స్. ఈడి వరకు ఈ కాజపట్ట అనేది వదిలేసేయాలి ఫ్రెండ్స్. కాజపట్ట అనేసి వదిలేసి ఈడి దాకా కొలుచుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎంత వచ్చింది? 32 వచ్చింది ఫ్రెండ్స్. 32లో మనకు 4 భాగాలు చేయాలి ఫ్రెండ్స్. 4 భాగాలంటే ఇట్లా 1, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మళ్ళీ 1, అంటే 4 భాగాలు చేయాలి ఫ్రెండ్స్. 4 భాగాలంటే ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 8 వచ్చింది. 8 వచ్చింది. 8 వచ్చిందంటే ఈ నుంచి మనం 8కి ఒక మార్క్ వేసుకున్నాం ఫ్రెండ్స్. 8కి ఒక మార్క్. మళ్ళీ 1 ఇంచ్ మనం ఇక్కడ ప్లేట్లు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఆ ప్లేట్లకి 1 ఇంచ్ ఫ్రెండ్స్. 1 ఇంచ్ ప్లేట్లకు పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చేసి 2 ఇంచెస్ ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు వాళ్ళకైతే 2 ఇంచెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొందరు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇందులో ఇంకా తగ్గించి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకు ఎక్కువ క్లాత్, అంటే మనం ఇక్కడ ఎక్కువ తక్కువ చేసినా కూడా ఇట్లా ఇక్కడ ఎక్కువ క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదేంటి మళ్ళీ పొడవు మనకు 14 వచ్చింది కదా ఫ్రెండ్స్. 14 అంటే ఈ పొడవు మనకు 14 వచ్చింది. ఈ పొడవు వచ్చేసి మనకు 14 వచ్చింది ఫ్రెండ్స్. ఈ 14లో మనము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చూస్తే 14 పావు వస్తుంది, అది 14 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 14లో మనము కింద అనేది ఈ వేస్ట్ క్లాత్ అనేది మనం ఫస్ట్ ఒకసారి ఇట్లా లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా లైన్ వేసుకున్నాక మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి పైన లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పైన ఒక లైన్ వేసుకోవాలి. పైన ఒక లైన్ వేసుకోవాలి అని అంటే ఇది అనేది కటింగ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ వేస్ట్ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము 14 వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ నుంచి 14 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా 14 తీసుకొని ఈడ ఒక మార్క్ వేసుకోవాలి. మళ్ళీ ఈ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకు పైన ఇది కుట్టేకనమాట. మనకి ఈడ కుట్టు వస్తుంది, ఇది పైన ఎగస్ట్రా అనమాట. మొత్తం ఈ నుంచి మనం చూసుకుంటే ఇది ఈ మార్కుకు రావాలి ఫ్రెండ్స్. మనం ఇట్లా పెట్టుకుంటే ఈ నుంచి 15 రావాలి ఫ్రెండ్స్. ఇట్లా 15 రావాలి. అంటే 1/2 ఇంచ్ కింద కుట్టుపోతుంది, 1/2 ఇంచ్ పైన కుట్టుపోతుంది ఫ్రెండ్స్. మొత్తం మనం బ్లౌజ్ వచ్చేది 14 వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసిందా ఫ్రెండ్స్. మళ్ళీ ఈడ కూడా ఈడ నుంచి ఒక 15కి ఈడ కూడా ఒక మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈడ ఒక మార్క్ వేసుకున్నాక ఇది అనేది ఒక లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకున్నాక ఈమె షోల్డర్ వచ్చేసి ఈమె 32 సైజ్ కదా ఫ్రెండ్స్. 32 సైజ్ వాళ్ళకి ఈజీగా 5.5 6 వరకు పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇది అనేది షోల్డర్ ఫ్రెండ్స్. ఈ షోల్డర్ అనేది 5.5 పెడుతున్నా ఫ్రెండ్స్ నేను. అంటే ఆమె కొంచెం డీపే ఉంటుంది కాబట్టి 5.5 షోల్డర్ పెడుతున్నా. మళ్ళీ 5.5లో మళ్ళీ 3 ఇంచెస్ ఏమో షోల్డరు, 2.5 ఏమో నెక్. ఇది వచ్చేసి నెక్ ఫ్రెండ్. 2.5 నెక్, మళ్ళీ ఇది 3 ఇంచెస్ షోల్డర్ ఫ్రెండ్స్. మొత్తం టోటల్ వచ్చేసి 5.5. మళ్ళీ దీని నుంచి కూడా ఒక 5.5కి ఒక మార్క్ ఇట్లా ఒక డాట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా డాట్ వేసుకుంటే మనకేందనేది ఇట్లా లైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం లైన్ కోసము ఇది ఫ్రెండ్స్. ఇది మనము 5.5 వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సంక డౌన్ ఫ్రెండ్స్. ఇది సంక డౌన్ అనేది ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఈడ 5.5 తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈడ కూడా 5.5 సంక డౌన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈడ ఒక లైన్ వేసుకున్నాము. ఈడ ఒక లైన్ వేసుకొని ఇది అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు
మళ్ళీ వచ్చి మాకు ఇట్లా అర్థం కాలేదు అని అంటే మళ్ళీ మనం ఇంకో మనం ఈ మెజర్మెంట్ ఈడికి వచ్చేది 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మనం ప్లేట్ల కోసము. ఆ 1 ఇంచ్ కాడనే మనకు కుట్టు వస్తుంది. ఇప్పుడు ఇది అనేది ఇట్లా చూసుకోవాలి, ఈడ పెట్టి ఇది అనేది ఇట్లా చూసుకోవాలి ఫ్రెండ్స్. కుట్టు ఈడికి వచ్చింది ఫ్రెండ్స్, ఇది అనేది మార్కు కరెక్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఇట్లా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఉక్సు పట్టి పట్టుకోవాలి. ఇక్కడ మనకు హార్మోన్ డౌన్ దగ్గర పట్టుకోవాలి. ఇది అనేది ఈడ అనేది మార్కు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈడ కుట్టు అనేది ఉంది. ఈ కుట్టు కాడ నుంచి ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఈ లాస్ట్కి ఇట్లా పెట్టేసి ఇట్లా వేసుకోవాలి. ఈ మనం కుట్టు ఏడాకి వచ్చిందో ఆడదాకా ఇట్లా వేసుకోవాలి. ఇది అనేది వచ్చేసింది. మళ్ళీ ఒక 2 ఇంచెస్ మనం ఈడ కింద 2 ఇంచెస్ ఎగస్ట్రా వేసుకున్నాం కదా, ఈడ కూడా ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రా వేసుకున్నాము. ఇది అనేది ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి. ఇది అనేది ఇప్పుడు ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది అనేది లైన్ డ్రా చేసుకున్నాక మన సంక రౌండ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఏం చేయాలి, 1.5 తీసుకుంటున్నా. 1.5కి ఒక మార్క్ ఇట్లా వేసుకొని ఈ మధ్యలో నుంచి ఒక లైన్ వేసుకోండి. ఇట్లా వేసుకుంటే మీకు ఏందనేది ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇది అనేది ఇప్పుడు ఈ నుంచి ఒక 2 ఇంచుల కాడ మార్క్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మార్క్ నుంచి ఇప్పుడు ఇట్లా ఇది అనేది ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది అనేది రౌండ్ కోసము ఇది ఇట్లా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు అట్లా మాకు వస్తలేదు అని అనుకుంటే ఇట్లాంటి ఒక స్కేల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్కేల్ అనేది ఇట్లా పెట్టేసి మీరు ఇట్లా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా రౌండ్గా ఈజీగా నేను ఎక్కువ ఇదే వాడతాను ఫ్రెండ్స్. ఇట్లా రౌండ్గా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈప్ కప్పు అంటే ఇది ఫ్రెండ్స్. ఈప్ కప్ అంటే ఇది వెనకది ఈప్ కప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈప్ కప్ అనేది ఎంత పెట్టాలి, మనము నెక్కు పొడుగు కూడా దీంతోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈప్ కప్ ఇగో ఈ 2 కుట్టులు ఇట్లా ఒక దగ్గర పట్టేసుకొని ఇట్లా చూడాలి ఫ్రెండ్స్. ఇట్లా చూసుకొని ఇట్లా పట్టుకున్నాం అనుకో మనకి ఈప్ కప్ అనేది వచ్చేస్తుంది. ఈప్ కప్ ఇగో ఈడ నుంచి ఈడ ఇంత మార్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ ఇట్లా మార్క్ వేసుకొని మీకు టేప్తో ఇట్లా అర్థం అవుతలేదు అని అంటే టేప్తో కూడా మనం ఇట్లా వేసుకున్నాక చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 4 ఉంది, ఆమె ఈ కప్ 4 ఉంది. మనం కింద 1/2 ఇంచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ 1/2 ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది. ఈ నుంచి ఆమెకు వస్తుంది 4 ఈ కప్. ఈ 4 దగ్గర మళ్ళీ ఇటు నుంచి ఒక 4 తీసుకొని ఒక లైన్ అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్. చిన్నగా ఒక లైన్ తీసుకుంటే మనకు ఏంటంటే నెక్ డీప్ చేసుకోవాలంటే ఈడనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈడ అనేది చేసుకోవద్దు. ఈడ డీప్ చేసుకున్నాం అనుకో ఈ షోల్డర్ అనేది జారే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నెక్ డీప్ ఈడనే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కొంచెం వెడల్పు కావాలి, డీప్ కావాలంటే ఈడనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈడ అనేది అంతే ఉండాలి ఫ్రెండ్స్. ఈడ అనేది ఎక్కువ ఈ కప్పు దగ్గర పైన మనము 2.5 తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. 2.5 తీసుకున్న దగ్గర కింద మనకు కొంచెం వెడల్పు కావాలంటే 3 తీసుకోవచ్చు. మళ్ళీ పావు తక్కువ 3 కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పావు తక్కువ 3 తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను పావు తక్కువ 3 అంటే ఇది ఫ్రెండ్స్. పావు తక్కువ 3 తీసుకుంటున్నా. పైన 2.5 ఉంది. ఇక దీనికి అనేది ఈ మార్కుకి లైన్ డ్రా చేసుకుందాము. ఇట్లా లైన్ డ్రా చేసుకొని ఇదనేది ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈడ నేను ఎట్లా చెప్పినానో 1.5 తీసుకొని ఇట్లా రౌండ్ గీసుకోవచ్చని, అట్లనే ఈడ కూడా 1 ఇంచ్ ఇట్లా 1 ఇంచ్ తీసుకొని ఇట్లా ఈడ కూడా ఇట్లా రౌండ్గా గీయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇట్లా రౌండ్గా గీయొచ్చు ఫ్రెండ్స్. ఈడ కూడా ఇట్లా తీసుకొని ఇట్లా రౌండ్గా గీయొచ్చు. ఈ స్కేల్ ఉంటేనేమో చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు హార్మోన్ డౌన్ చేసినా కూడా ఇట్లా ఇది ఉంటే ఈజీగా ఇట్లా గీసేయచ్చు ఫ్రెండ్స్. మనం ఇది అనేది ఇట్లా
వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇది అనేది ఇది రౌండ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది అనేది ఇప్పుడు ఈ నుంచి మనం కొలుచుకుంటాం కదా ఫ్రెండ్స్. 9 వచ్చింది. 9లో సగం చేస్తే ఒక భాగం చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది? 4.5 వచ్చింది ఫ్రెండ్స్. ఈ నుంచి ఒక 4.5 ఒక మార్క్ వేసుకొని మళ్ళీ ఈ నుంచి ఒక 4.5కి మళ్ళీ పైన ఒక మార్క్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది అనేది మీకు ఈ ప్లేట్ పెట్టేకనే వస్తుంది ఫ్రెండ్స్. చిన్నగా ఒక ప్లేట్ మనం వెనుక ప్లేట్ పెడతాం కదా ఫ్రెండ్స్. ఈ మార్కు దానికని ఫ్రెండ్స్. ఈ మార్కు దానికి వచ్చేసి ఇది అనేది ఈ మార్కు ఫ్రెండ్స్. ఈ కప్పు పెట్టేకి ఫ్రెండ్స్. ఇది అనేది వెనక పార్ట్ ఫ్రెండ్స్. ఇది వెనక పార్ట్ కటింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది అనేది బ్యాక్ పార్ట్ వెనక పార్ట్ ఫ్రెండ్స్. ఇది వెనక పార్ట్. ఇప్పుడు అనేది కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది అనేది వేస్ట్ క్లాత్ కదా ఫ్రెండ్స్. ఇది అనేది కట్ చేసుకుందాం. మనం కటింగ్ చేసేటప్పుడు ఇది అనేది జారకుండా హ్యాండ్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఈడ ఒక డాట్ వేసుకోవాలి. ఈడ ఒక డాట్ వేసుకోవాలి. మళ్ళీ ఈడ అనేది ఒక డాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తర్వాత కుట్టుకుంటారు. ఇప్పుడు ముందు పార్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అనేది ముందు పార్ట్ అనేది. ఇప్పుడు ఈ వెనక పార్ట్ తీసుకొని మనము ఇప్పుడు క్రాస్ కటింగ్ చేయాలంటే వేరే రకంగా పెట్టాలి బట్ట. మళ్ళీ సాదా కటింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సాదా కటింగ్ ఉంటే వేరే రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అనేది నేను క్రాస్ కటింగ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు. సాదా కటింగ్ అంటే స్ట్రైట్గా ఇలానే పెడతారు ఫ్రెండ్స్ కటింగ్. క్రాస్ కటింగ్ అంటే ఇలా ఉంటుంది. ఈ బట్ట అనేది ఇట్లా క్రాస్ పెట్టాలి. ఇది అనేది ఇట్లా క్రాస్ సెట్ చేసుకుంటే ఇది ఇప్పుడు దీన్ని రౌండ్గా పెంచే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం నెక్ వచ్చేసి 5.5 ఉండాలి ఫ్రెండ్స్. ఇది 5.5
తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఈ ప్లేట్ల కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మళ్ళీ కింద ఈ క్లాత్ అనేది లోపల వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా కుట్టుకు అని చెప్పేసి 1/2 ఇంచ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం మెయిన్ వచ్చేసి ఇంత ఫ్రెండ్స్, ఇంత ఈడ్ నుంచి ఒక 1 ఇంచ్ కిందికి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదనేది ఈడ ఒక మార్కు, ఇదొక మార్కు, ఇదొక మార్కు, ఈ 3 మార్కులు ఇట్లా కలపాలి. ఇలానే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. దీని నుంచి కూడా మనము ఆ నెక్ ఎట్లా తీసుకున్నాము, ఈడ ఒక లైన్ తీసుకొని ఈడ కూడా పావు తక్కువ 3 తీసుకొని, ఇది మనకు నెక్ డీప్ కండి, నెక్ డీప్ కోసం ఈ లైన్ ఈ డాట్ రండి వేసుకొని ఇది అనేది ఇట్లా రౌండ్ షేప్. హార్మోన్ డౌన్ అనేది చేస్తారు. ఈ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వేసుకున్న మార్క్ ఇది ఫ్రెండ్స్. ఇది ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. లోతు తీసుకుంటే మనకి ఏంటనేది షోల్డర్ శంఖ కాడ మనకు ఫిట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అనేది ముందు పార్ట్ కటింగ్ ఫ్రెండ్స్. ఈ నుంచి అనేది ముందు ఇంచులకి మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. ఇది అనేది ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీని నుంచి 1 ఈ మార్క్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. రెండింటికి మధ్యలో ఇంకో డాట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదనే రెండింటికి మధ్యలో నుంచి ఇంకో డాట్. ఈ 3 మూలలు అనేది కరెక్ట్ రావాలి. ఇది కరెక్ట్ వస్తేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఈ 3 కరెక్ట్ రావాలి మనకు. మెయిన్ క్రాస్ కటింగ్లో ఇవి 3 కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కటింగ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది అనేది కటింగ్ కాకుండా లోపలిని కట్ చేసుకోవాలి. ఇదనేది ముందు పార్ట్ ఫ్రెండ్స్. ముందు పార్ట్ తీసేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఫ్రెండ్స్. ఇది హ్యాండ్స్ కటింగ్. కొందరు ఏం చేస్తారు, ఈ క్లాత్ అనేది ఇట్లా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇట్లా తీసుకునేసరికి ఏమవుతుంది, లావు ఉండేటోళ్ళకి ఇది అనేది సరిపోదు. ఇది అనేది మనకు ఇక్కడ సంఖ కాడ సరిపోదు ఫ్రెండ్స్. క్లాత్ జాయిన్ చేసేది ఉంటుంది. అది కాకుండా మనం ఇట్లా తీసుకున్నాం. ఇట్లా తీసుకుంటే ఫ్రెండ్స్ 32 సైజ్ వాళ్ళకి మీటర్ క్లాత్ సరిపోతుంది. ఈజీగా తీసేయచ్చు ఫ్రెండ్స్. ఇట్లా తీసుకోవాలి. మీకు అనేది ఆటోమేటిక్ చూపిస్తా. ఇది అనేది ఇట్లా తీసుకుంటే మనకు అసలు హ్యాండ్స్ అనేది అసలు క్లాత్ జాయింట్ కాకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదన్నీ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే 4 ఫోల్డింగ్ ఉంది ఫ్రెండ్స్.
లైన్ ఇవి 4 వచ్చేటట్టు 1 ఫోల్డ్ చేసుకుంటే 4 లైన్. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా ఒక హాఫ్ ఇంచ్కి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది హ్యాండ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మార్క్ కాడ నుంచి ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్నాము కుట్టు ఉంటుంది. ఆ కుట్టు కాడ ఒక మార్కు 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దానికి ఒక మార్క్. మళ్ళీ ఇదే పట్టుకొని ఇది అనేది పొడుగు ఫ్రెండ్స్. హ్యాండ్స్ పొడుగు అనేది కరెక్ట్ కుట్టు కాడ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి వేసుకోవాలి. ఇప్పుడు హార్మోన్ డౌన్ అనేది దీంట్లోనే ఈజీగా మనము హార్మోన్ అనేది కూడా వేసుకోవచ్చు. సంఖ డౌన్ ఉంటుంది, సంఖ మెజర్మెంట్ కూడా మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇది తీసుకున్నాము. ఇంత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఇంత. ఇప్పుడు ఇది అనేది మనకు మెయిన్ కుట్టు వస్తుంది. అది ఇది అనేది మనకు ఎగస్ట్రా పైన ఇది అనేది హ్యాండ్స్ కటింగ్. మనం ఇలా చూసుకున్నాం ఈజీగా 8 ఉంది ఫ్రెండ్స్. ఈ నుంచి మనం కింద ఉన్న మార్కుకి ఇట్లా పోల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పోల్చుకుంటే 8 మనకి 8 రావాలి. ఇది వచ్చింది. హార్మోన్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అతుకులు పడకుండా ఈజీగా చేసుకోవచ్చు. చాలా మంది అంటారు పెద్ద సైజు ఉన్న వాళ్ళకి 32, 34 సైజు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బట్ట అనేది జాయింట్ పడుతుంది అని అంటారు. హ్యాండ్స్ కటింగ్ కాడ నుంచి కొలుచుకోవాలి. 7 నుంచి 7 వరకు అంటే 7 వస్తుంది ఫ్రెండ్స్. 7లో సగము 3.5 ఒక మార్క్ వేసుకొని ఒక హాఫ్ ఇంచు కిందికి తీసుకున్నాము. ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకుంటే ఇది అనేది హార్మోన్ డౌన్. తీసినాం కదా ఫ్రెండ్స్, అందుకని ఇది కూడా ముందు పాటికే వచ్చేటట్టు చూడాలి. ఇది మనం మార్క్
పార్ట్, హ్యాండ్స్, బెల్ట్. ఇదనేది ఫ్రంట్ వెనుక పార్ట్, వెనుక పట్టుకుంటాం కదా దానికి బెల్ట్. జాకెట్ కటింగ్ అనేది ఇంతే ఫ్రెండ్స్. మనకు ఇంకా ఇదనేది ఇలా జాయింట్ పడుతుంది కదా, అది ఫిట్ చేసే వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. జాకెట్ కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో మీ డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. కొత్త చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.